మమ్మీ, ఆ వెంకి గాని ఏం అనకుండా అలా వచ్చేసావు నువ్వు? వాడిని ఏదైనా అనాలన్నా ఏమైనా చేయాలన్నా అక్కడ మీ అన్నయ్య ఉండాలి కదమ్మా. అప్పుడు బుర్కాలో ఉన్నాడని పట్టుకోవడానికి వస్తే ఆ వెంకిగాడు బుర్రీ కొట్టించాడు. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామని పోలీసులతో వస్తే ఈసారి మీ అన్నతో పాటు వాడి చెల్లిని మాయం చేశాడు. ఇదంతా వెంకిగాడి గొప్పతనం కాదు బావుగారు. నా కొడుకు వాళ్ళని గుడ్డిగా నమ్మడం వల్లే వాడు నాతో ఆటలాడుకుంటున్నాడు. నిజమే మమ్మీ, అన్నయ్యకి మనం ఎంత చెప్పినా వినడం లేదు. వాడు వినడు మ్యాగీ, ఎందుకంటే ఆ విద్య దొంగ ప్రేమతో వాడి కళ్ళు గప్పేసినది. ఆ వెంకిగాడు వాళ్ళమ్మ కలిసి వాళ్ల కపట బుద్ధితో వాడి మనసుని మార్చేసినారు. వినయ్ ఇంకొన్ని రోజులు వాళ్లతోనే ఉంటే ఏదో ఒక రోజు వాడికి మా అన్నయ్యకి పట్టిన గతే పట్టిస్తారు వాళ్ళు. అత్తయ్య అత్తయ్య, ఆ బుర్కా వాళ్ళు నన్ను ఊరంతా తిప్పించి అటు ఇటు తిప్పి ఎక్కడికో మాయమైపోయారు అత్తయ్య. మావయ్య ఫోన్ చేస్తే కంగారుగా వచ్చేశాను. అత్తయ్య, ఇంతకీ మన వినయ్ బావ కనిపించాడా? ఆడు కనిపిస్తే ఈ పాటికాడి మక్కలు ఎరగదీసి ఆ నింటి తీసుకుపోయి ఉండేదాన్ని. ఏడెందుకు మీటింగ్ పెడతానో? మా అమ్మ ఎలా ఊగిపోతుందో చూసావా విద్య? ఇంత జరిగిన తర్వాత మా అమ్మ ఊరికే వదలదు. మనం ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళినా ఏదో ఒక విధంగా కనిపెట్టి మనల్ని విడదీసే వరకు నిద్రపోదు. మరిప్పుడు ఎలా కృష్ణ? ఏం చేద్దాం? కొన్ని రోజులు ఈ ఊరికి మన కుటుంబాలకి దూరంగా వెళ్ళిపోదాం విద్య. రాదని ఇక్కడే ఉంటే మనం దూరం అవ్వాల్సి వస్తుంది. కానీ కృష్ణ, అమ్మ అన్నయ్యని వదిలి నేను రానని మాత్రం చెప్పక విద్య. నేను చచ్చినంతొట్టే. చెప్పు విద్య, మన ప్రేమ కావాలా? థ్యాంక్ యూ విద్య. అసలు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినట్టు? ఎందుకింత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు? ఏమై ఉంటుంది? అమ్మా, ఏమైంది నాన్న? వాళ్ళు ఏమైనా కనిపించారా? లేదమ్మా, వాళ్ళు ఇక్కడెక్కడా కనిపించలేదు. కనపడ్డం లేదా? మరెక్కడికి వెళ్ళుంటారు నాన్న? మన కళ్ళ ముందే లోపలికి వెళ్ళిన వాళ్ళు ఉన్న పళ్ళంగా అసలు ఎటెళ్ళుంటారు? నాన్న వెంకీ, నాకు చాలా కంగారుగా ఉందిరా. అమ్మా అమ్మా, నువ్వు కంగారు పడకు, వాళ్ళకేం కాదు. అఖిల చేసిన పనికి భయపడి ఏదైనా నిర్ణయం తీసుకుని ఉంటారు మనవాడు. నాన్న వెంకీ, నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదురా. అఖిలను చూసావు కదా, వినయ్ ఇక్కడున్నాడని తెలుసుకుని తను పోలీసులతో సహా వచ్చింది. అలాంటి సమయంలో విద్య వినయ్ కనిపించడం లేదని తెలిస్తే అఖిల తీసుకునే నిర్ణయం నీ జీవితాల మీద ప్రభావం చూపిస్తుందిరా. అమ్మ కంగారులో అర్థం ఉంది. అఖిలత్తయ్య ఆవేశానికి కూడా అవధులుండవు. అత్తయ్యని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా కూడా వినయ్ విద్యలకి మాత్రం ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. అసలు వినయ్ విద్యలు కనిపించకుండా పోవడానికి అత్తయ్యే ఎందుకు కారణం కాకూడదు? సంథింగ్ ఈజ్ రాంగ్. అమ్మ శారద, నువ్వు ఎక్కువ కంగారు పడి మనవాణ్ణి కూడా కంగారు పడేలా చేయకు.
మనోడా వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. మన ఇద్దరం వెళ్ళి వెతుకుదాం పదా. లే తాత, మీరిద్దరూ భయపడ్డట్టు అలా ఏం జరగదు. వాళ్ళని నేను తీసుకొస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. వస్తాను. కృష్ణ వెళ్ళిపోయాడు. పద పద. ఏందే టైంకి నాకు టిఫిన్ పెట్టకపోతే నా చేతిలో నువ్వు తన్నులు తినాల్సి వస్తుందని తెలిసి కూడా ఇంకా ఆలస్యం చేస్తా ఉండావా? ఇదిగో పెద్దాయనా. అయ్యో, ఏం పేరు నీ పేరు? శ్రీహరి. నీ పేరు ఏమైతే నాకెందుకు గాని, ఇదిగో ఈ ఫోటోలో నన్ను చూసావా? వీళ్ళు ఇటు రావడం గాని పోవడం గాని చూసావా? లేదు బాబు. నీ ముఖం చూస్తే నాకు అర్థమైపోయింది కానీ ఏం చేయమంటావు? అదిగో ఆ కారులో నన్ను చూసావా? ఇదేదో షేరింగ్ ఆటో అన్నట్టు ఏడబడితే ఆడ ఆపడం, మనుషుల్ని అడగడం, ఇదే మాట్లాడుతున్నారు. సర్లే, నువ్వు పడుకోలే.